this is about the social characteristics. Next వచ్చేసి emotional characteristics. Emotional characteristics మనం ముందే దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎమోషనల్లీ అడోలసెంట్ లెర్నర్స్ ఆర్ అన్స్టేబుల్. స్థిరత్వం లేనటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనే వీళ్ళలో మనకి కనబడతాయి. అంటే వీళ్ళ ఎమోషన్స్ లో స్థిరత్వం అనేది ఉండదు. సెకండ్స్ లో వీళ్ళ ఎమోషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఏ ఎమోషన్ లో కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా ఉండలేరు. ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళు రకరకాలైనటువంటి ఎమోషన్స్ తో బాధపడుతూ ఉంటారు. ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ టు హౌ ద పర్సన్ థింక్స్ ఆర్ ఫీల్స్ అబౌట్ themselves and others. ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇక్కడ తన గురించి ఇతరుల గురించి ఎలా ఆలోచిస్తాడు, ఎలా ఫీల్ అవుతాడు అనేది ఇక్కడ ఎమోషన్. అంటే తన గురించి తాను, ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ అడోలసెంట్ లెర్నర్స్ లో ఉన్నటువంటి ఒక ఎమోషన్ ఏంటంటే తన గురించి తానుకి తెలియదు. అంటే తను ఏంటి, అసలు తన గురించి తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, తను ఏం చెయ్యాలి, ఎలా ఆలోచించాలి, తను ఏ విధంగా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకుంటే ఎలా ముందడిగేయాలి అనేటటువంటి వాటి మీద అవగాహన అనేది ఉండదు. అంటే వీళ్ళ ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్ లెస్ గా ఉండడం, తన గురించి తనకి తెలియకపోవడం, అంటే ఓవర్ గా థింకింగ్ చేయడం, ఓవర్ గా ఫీల్ కావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా అదర్స్ విషయంలో వీళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అంటే జెలసీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇతరుల విషయంలో జెలసీ అనేది ఎక్కువగా ఉంటుంది. అగ్రెసివ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాని దానికి అయిన దానికి ఎక్కువ ఫీల్ కావడం, ఆలోచించడం అనేది ఈ ఏజ్ లో మనకు కనబడేటటువంటి ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ అడల్ట్ లెర్నర్స్ లో ఈ క్యారెక్టరిస్టిక్స్ చూసాము. అంటే అడల్ట్ లెర్నర్స్ లో ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే స్టేబుల్ గా ఉంటాయి. స్టేబుల్ గా ఉండడం అంటే వీళ్ళ ఫీలింగ్స్ లో కానీ ఆలోచనలో కానీ ఒక స్థిరత్వం అనేది ఉంటుంది. వాళ్ళు దేని గురించి కూడా ఎక్కువగా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ కాదు. అడల్ట్ లెర్నర్స్ దేని గురించి కూడా స్ట్రెస్ గా ఫీల్ కాదు. ఏదైనా అనుకూల సంఘటన జరిగినా కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆలోచనలు కూడా అంతే, ఎక్కువగా ఆలోచించేటటువంటి పరిస్థితి అడల్ట్ లెర్నర్స్ లో ఉండదు. వాళ్ళ ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయి అంటే దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచిస్తారు. ముఖ్యంగా తనను తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, తనలో కలిగేటటువంటి ఎమోషన్స్ ని, బ్యాడ్ ఎమోషన్స్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, గుడ్ ఎమోషన్స్ ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద అవగాహన ఉంటుంది అడల్ట్ లెర్నర్స్. ఇక ఇతరులకు సంబంధించి ఉంటే ఇతరులకి సంబంధించినటువంటి సక్సెస్ ని కానివ్వండి, ఇతరులకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా ఫీల్ కాదు. అంటే జెలసీ కానీ అగ్రెసివ్ నేచర్ కానీ అడల్ట్ లెర్నర్స్ లో ఉండదు. అంటే ఎవరైనా సక్సెస్ అయితే వాడుకున్నటువంటి ప్రియారిటీస్ బట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను కూడా సక్సెస్ అవుతా, నాకు కూడా టైం వస్తుంది అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ తో ఉంటారు. అంటే ఎమోషన్స్ అంటే అంతే, ఫీలింగ్స్, మన యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్స్, స్ట్రాంగ్ థాట్స్. They include thought and emotional development aspects related to learners. అంటే ఇక్కడ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మన థాట్స్, మన ఫీలింగ్స్ మీద ఒక కంట్రోల్నెస్ అనేది ఉన్నప్పుడు. మూడ్ స్వింగ్స్ ఆర్ అట్ దేర్ పీక్ అట్ దిస్ స్టేజ్. ఇక వీళ్ళ మూడ్స్ అయితే ఒక పీక్ స్టేజ్ లో ఉంటాయి అన్నమాట. ఇంకా వీళ్ళు ఎంత అంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు. పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు నేను ఇది కావాలంటే కావాలి, వాళ్ళ యొక్క కోరికలు కానీ ఇవన్నీ కూడా ఒక పీక్ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. ఆ పీక్ స్టేజ్లో ఉండడం వల్ల వాటిని పొందడానికి వాళ్ళు ఎడ్యుకేషన్ని, వాళ్ళ అచీవ్మెంట్స్ని, వాళ్ళ గోల్స్ని కూడా పక్కన పెట్టి ఆ కోరికలు వెనకనే పడుతూ ఉంటారు. అందుకని ఈ లెర్నర్స్లో లెర్నింగ్ అనేది స్ట్రాంగ్ ఉన్నప్పటికీ, మెమరైజేషన్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ, అండర్స్టాండ్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కొంతమంది వాటిని అచీవ్ ఎందుకు చేయలేకపోతున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. దే నీడ్ సమ్ యాక్టివిటీ టు రిలీజ్ దే ఎనర్జీ. అయితే ఈ ఎమోషన్స్ నుండి బయటపడాలి, బ్యాడ్ ఎమోషన్స్ నుండి బయటపడాలి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ కావాలి. యాక్టివిటీ అంటే వాళ్ళు గ్రూప్స్తో డిస్కస్ చేయడం కానీ, ఇంకా లేకపోతే ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళడం కానీ, ఫ్రెండ్స్తో ఏదైనా గేమ్స్ అవి ఆడుకోవడం కానీ, ఇవి జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు యథాస్థాయికి వస్తారు.
సెల్ఫ్ కాన్షియస్నెస్ ఎట్ దిస్ లెవెల్ ఇంక్రీజెస్. ముఖ్యంగా సెల్ఫ్ కాన్షియస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా చెప్పాలంటే సెల్ఫ్ కాన్షియస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయ్యేటటువంటి పొజిషన్ ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు పాజిటివ్గా ఉన్నప్పుడు, వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు. దేర్ ఈస్ ఏ కన్సర్న్ ఫర్ ఫిజికల్ గ్రోత్ అండ్ ద మెజారిటీ. మీకు ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా ఫిజికల్ గ్రోత్ మీద ఎక్కువ కన్సర్న్ చేస్తారు. నెక్స్ట్ కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది మన ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్ లో. కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ముఖ్యంగా చాలా సార్లు ఈ ప్రశ్న కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి ఎక్కువగా అడగడం జరిగింది అడల్ట్ లెర్నర్స్ లో, అడోలసెంట్ లెర్నర్స్ లో. ముఖ్యంగా ఈ కాగ్నిటివ్ అంటే ఏంటి? మన మెంటల్ ప్రాసెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అండ్ వర్క్ పెర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా మనకి కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ కి వస్తాయి. అంటే కాగ్నిటివ్ అంటే జ్ఞానాత్మక, సంజ్ఞానాత్మక లక్షణాలు. ఈ సంజ్ఞానాత్మక లక్షణాల గురించే మనకి ఎక్కువగా ప్రశ్నలు అనేవి వస్తాయి. ఈ సంజ్ఞానాత్మక లక్షణాల్లో ముఖ్యంగా ఈ అడల్ట్ లెర్నర్స్, అడోలసెంట్ లెర్నర్స్ ఎలా ఉంటారు? ముఖ్యంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి అడోలసెంట్ లెర్నర్స్ లోనే ఎక్కువగా ఉంటాయి. తొందరగా వాళ్ళు ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకొని తొందరగా సాల్వ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే రేషనల్ థింకింగ్. ఈ రేషనల్ థింకింగ్ అంటే ఏంటి? హేతుబద్ధ ఆలోచన, కన్వర్జెంట్ థింకింగ్ అని అంటాం. ఈ కన్వర్జెంట్ థింకింగ్ అనేది ఎక్కువగా మనకి అడల్ట్ లెర్నర్స్ లో ఉంటుంది, అడోలసెంట్ లెర్నర్స్ లో ఉండదు. అంటే కొన్ని వాళ్ళలో ఉంటాయి, కొన్ని వీళ్ళలో ఉంటాయి. గమనించాలి. రేషనల్ ఆర్ కన్వర్జెంట్ థింకింగ్, హేతుబద్ధ ఆలోచన అనేది ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే అడల్ట్ లెర్నర్స్ లో ఉంటుంది. అంటే ఇక్కడ రేషనల్ అంటే ఏంటంటే సమాజం ఆమోదించే విధంగా మనం ఆలోచించడం, సమాజం ఆమోదించే విధంగా మనం ప్రవర్తించడం, సమాజం ఆమోదించే విధంగా మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం. ఈ విషయంలో అడోలసెంట్ లెర్నర్ తో పోల్చుకుంటే అడల్ట్ లెర్నర్సే స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సమాజం మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఇతరులకు సంబంధించి, తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచాలకు సంబంధించి, లేకపోతే తన పియర్ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే తన కొలీగ్స్ కావచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరి మీద పూర్తి అవగాహన ఉండడం వల్ల వాళ్ళు కూడా సమ్మతించే విధంగా తన ప్రవర్తన కానీ, తన నిర్ణయం కానీ, తనకి సంబంధించిన ఏ విషయమైనా ఉంటుంది. ఈ రేషనల్ విషయంలో అడోలసెంట్ లెర్నర్స్ చాలా బ్యాక్ ఉంటారు. ల్యాక్ ఆఫ్ రేషనల్ థింకింగ్ ఇన్ ద అడోలసెంట్ లెర్నర్స్ అంట. కానీ ఇంకొకటి మనకి డైవర్జెంట్ థింకింగ్ అనేది ఉంటుంది. డైవర్జెంట్ థింకింగ్, ఇవన్నీ కూడా కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంట. డైవర్జెంట్ థింకింగ్ అంటే భిన్న ఆలోచన. భిన్న ఆలోచన అనేది ముఖ్యంగా అడోలసెంట్ లెర్నర్స్ లో చాలా రిచ్ గా ఉంటుంది. భిన్నంగా ఆలోచించడం, భిన్నమైనటువంటి సొల్యూషన్ ఇవ్వడం, భిన్నమైనటువంటి సమాధానం ఇవ్వడం, ఒక భిన్నమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడం అనేది అడోలసెంట్ లెర్నర్స్ లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కానీ అడల్ట్ లెర్నర్స్ భిన్నంగా ఆలోచించరు. అందరూ ఏదైతే ఆలోచిస్తారో అలాగే ఆలోచిస్తారు. అంటే భిన్నమైనటువంటి ఆలోచన చేసే కెపాసిటీ ఉండదు. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 30 years దాటిన తర్వాత కూడా ఇంకా నేను భిన్నంగా ఆలోచించి భిన్నమైన దారిని ఎదుర్కొని భిన్నంగా నేను వెళ్తాను అంటే అప్పుడు వాడికి అది సాధ్యం కాదు. సో కానీ ఇక్కడ దీన్ని భిన్న ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్ ఏంటంటే ఒక ఇన్నోవేటివ్ థింకింగ్, అంటే ఒక కొత్తదనాన్ని పరిచయం చేయడం, ఒక సైంటిస్ట్ బ్రెయిన్ తో ఆలోచించడం అంట, ఒక సైంటిఫిక్ గా ఆలోచించడం. ఇవన్నీ కూడా మనకి అడోలసెంట్ లెర్నర్స్ లో ఉంటుంది. అందుకని అడోలసెంట్ లెర్నర్స్ లో ఎక్కువగా సైంటిఫిక్ ఈవెంట్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్, వీటన్నిటి మీద వీళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కొత్త టెక్నాలజీని కనిపెట్టడం, కొత్త సైంటిఫిక్ సంబంధించినటువంటి అంశాలు కనిపెట్టడం, ఈ సైంటిఫిక్ అంశాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది అడోలసెంట్ లెర్నర్స్ చేస్తూ ఉంటారు. అందుకని మనకు స్కూల్లో, కాలేజీలో కూడా ఇవే ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ బిట్వీన్ ద అడోలసెంట్ అండ్ అడల్ట్. రేషనల్ థింకింగ్ అనేది అడల్ట్ లెర్నర్స్ లో ఎక్కువగా ఉంటుంది. డైవర్జెంట్ థింకింగ్ అనేది అడోలసెంట్ లెర్నర్స్ లో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది ఇచ్చాడు.
అంటే కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇంకా మనం డీప్ గా చూసినట్లయితే మరి కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ కిందకి ఏమి వస్తాయి, లైక్ థాట్, రేషనల్ అండ్ పర్సెప్షన్. మన దృష్టి కోణం, మనం ఏ దృష్టితో చూస్తున్నాం అనేది మన దృక్పథం అంటాం. దిస్ మెజారిటీ ఇంక్లూడ్ మెమొరీ, మెంటల్ ప్రాసెస్, మెంటల్ ప్రెషర్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటెలెక్చువల్ స్కిల్స్, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఎబిలిటీ ఆఫ్ ది బ్రెయిన్. ఇవన్నీ కూడా కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్ వస్తాయి. కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మెమొరీ. ముఖ్యంగా మెమొరీ అనే దాని గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ అడోలసెంట్ లెర్నర్స్ లో మెమొరీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇఫ్ యూ కంపేర్ విత్ ద అడల్ట్ లెర్నర్స్. దట్ ఈస్ ఓకే. మెంటల్ ప్రెజర్, ఇక్కడ మెంటల్ ప్రెజర్ కాదు, మెంటల్ ప్రాసెస్ అంట. మెంటల్ ప్రాసెస్, మానసిక ప్రక్రియ. అంటే ముఖ్యంగా అడోలసెంట్ లెర్నర్స్ మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటారంటే వాళ్ళు ఎమోషనల్గా కంట్రోల్ ఉన్నప్పుడు. కానీ ఇఫ్ యూ కంపేర్ విత్ ద అడల్ట్ లెర్నర్స్, వీళ్ళలో మానసిక ప్రశాంతత అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ దీన్ని మెంటల్ ప్రాసెస్ అనేటటువంటి ప్రక్రియను తీసుకున్నట్టయితే, మెంటల్ ప్రాసెస్ అంటే ఒక ఆలోచన చేయడం, ఒక ఆలోచన దగ్గర వాళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ కావడం, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం అనే దాని విషయంలో మాత్రం వీళ్ళు చాలా మెంటల్గా పర్ఫెక్ట్గా ఉంటారు. అంటే మానసిక ఉద్రిక్తత అనేది అడోలసెంట్ లెర్నర్లోనే ఎక్కువగా ఉంటుంది. మానసిక పరిపక్వం అంటే మానసికంగా వాళ్ళు ఏదైనా ఒక పని చేయడంలో. కానీ అడల్ట్ లెర్నర్స్లో ఉన్నటువంటి ఆ మానసికమైనటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుందో పరిపక్వత అనేది ఉంటుంది. అంటే మెంటల్ మెచ్యురేషన్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు మెంటల్గా మెచ్యూరిటీ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వయసు పరంగా కానీ, వాళ్ళ యొక్క వర్క్ ఎక్స్పీరియన్సెస్ పరంగా కానీ, వాళ్ళ లెర్నింగ్లో ఉన్నటువంటి ఆ థాట్ ప్రాసెస్ పరంగా కానీ మెంటల్గా వాళ్ళు మెచ్యూర్డ్గా ఉంటారు. కానీ ఆ మెచ్యూరిటీ అనేది అడోలసెంట్ లెర్నర్స్లో ఉండదు. కానీ మెంటల్గా ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో కానీ, ఏదైనా ఒక ఆలోచన చేయడంలో కానీ అడోలసెంట్ లెర్నర్సే స్ట్రాంగ్ ఉంటారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే సమస్య పరిష్కారం ఇవ్వడంలో అడోలసెంట్ లెర్నర్సే స్ట్రాంగ్ ఉంటారు. ఇంటెలెక్చువల్ స్కిల్స్, తెలివితేటలు కూడా అడోలసెంట్ లెర్నర్స్లోనే ఎక్కువగా ఉంటాయి. ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఇది మాత్రం అడల్ట్ లెర్నర్స్లో ఎక్కువ ఉంటుంది. వ్యవస్థాపన నైపుణ్యాలు అంటారు. అంటే ఒక ఆర్గనైజింగ్, ఒక యాక్టివిటీని ఆర్గనైజ్ చేయడం కానీ, లేకపోతే ఒక ప్రాజెక్ట్ని ఆర్గనైజ్ చేయడం కానీ, లేకపోతే ఒక అంశాన్ని ఒక ఆర్గనైజ్ చేయడం కానీ, స్టెప్ బై స్టెప్ని వాటిని ఏర్పాటు చేయడం కానీ, దాన్ని ఒక సంస్థాపరంగా అందించడంలో అడల్ట్ లెర్నర్సే ఎక్కువగా స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఏజ్, మెచ్యూరిటీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ స్కిల్స్కి తోడ్పడతాయి. ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఎబిలిటీ ఇది మాత్రం అడోలసెంట్ లెర్నర్స్లో రిచ్గా ఉంటుంది. ఒక అంటే దీన్ని రిటెన్షన్ అంట. ఇది కూడా నేను చెప్పాను. రిటెన్షన్ అంటే ధారణ అంట. ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఎబిలిటీ అంట, ధారణ. ఈ ధారణ అనేది అడోలసెంట్ లెర్నర్లోనే మనకి ఎక్కువ కనబడుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో స్టోరేజ్ చేసుకోగలరు. అట్ ద సేమ్ టైం దాన్ని మెమరైజ్ కూడా చేసుకోగలరు. అట్ ద సేమ్ టైం దాన్ని అప్లై కూడా చేయగలరు. కానీ అది మనకి తక్కువగా ఉంటుంది అడల్ట్ లెర్నర్స్లో. దే షో ఇంట్రెస్ట్ ఇన్ డెమోక్రసీ. ముఖ్యంగా వాళ్ళు డెమోక్రసీ అనేటటువంటి దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. డెమోక్రసీ అందరూ సమానమే అనేటటువంటి భావనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. అట్ దిస్ స్టేజ్ దే లిజన్ and try to understand the complexity of moral issues, especially cultural and religious. ఇది యాక్చువల్ సోషల్ క్యారెక్టరిస్టిక్. అంటే ఈ ఏజ్లో పిల్లలు ఎక్కువగా ఈ యొక్క భిన్నత్వం అనే దానికి, రకరకాలైనటువంటి కల్చర్స్, రకరకాలైనటువంటి పీపుల్, ఈ సమాజంలో ఉన్నటువంటి భిన్నత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి వీళ్ళు దీనికి సంబంధించి, జాతికి సంబంధించిన వాళ్ళు అనేటటువంటి భిన్నత్వాన్ని వాళ్ళు చూడడం, అందరితో కలిసి ఉండడం, అన్ని రకాల కల్చర్స్ని వాళ్ళు ఫాలో కావడం, యాక్సెప్ట్ చేయడం, అన్నిటినీ కూడా వాళ్ళు ఆహ్వానించడం అనేటటువంటి తరహాలో ఉంటారు. కానీ అడల్ట్ లెర్నర్స్లో ఇది మనకు కనబడుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది అడోలసెంట్ లెర్నర్స్. ఓకేనా? నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడల్ట్ లెర్నర్స్. మోస్ట్లీ మనం అడోలసెంట్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ లోనే అడల్ట్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చాలా మటుకు డిస్కస్ చేస్తున్నాము.
జస్ట్ బ్రీఫ్గా అంటే ఎస్పెషల్గా అడల్ట్ లెర్నర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు ఇంకొంచెం ఎక్కువగా మనం దీంట్లో నేర్చుకున్నాం. ద లెర్నర్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 35 years ఆర్ కాల్డ్ అడల్ట్ లెర్నర్స్. 20 నుండి 35 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మనం అడల్ట్ లెర్నర్స్ అని అంటాము. కాకపోతే మిగతా ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రకారంగా 30 to 65 ఏజ్ గ్రూప్ వాళ్ళని మనం అడల్ట్ లెర్నర్స్ అని అంటారు. మామూలుగా అయితే ముఖ్యంగా 20 to 35 years ఉన్న వాళ్ళని మనం అడల్ట్ లెర్నర్స్ అని అంటాము. కానీ యునెస్కో మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రకారంగా 30 నుండి 65 ఏజ్ గ్రూప్ వాళ్ళని మనం అడల్ట్ లెర్నర్స్ అని అంటారు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడల్ట్ లెర్నర్స్. దీని గురించి ఆల్మోస్ట్ మనం అడోల్సెంట్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేస్తున్నప్పుడే చాలా మటుకు క్యారెక్టరిస్టిక్స్ కూడా అడల్ట్ సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఇంకొంచెం బ్రీఫ్గా వీళ్ళకి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఎందుకంటే ప్రీవియస్ ఆ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను తయారు చేశాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ వచ్చినటువంటి పాయింట్స్. ఓకే, సో మరి అడల్ట్ లెర్నర్స్ అనేవాళ్ళు ఎవరు? మనం అడోల్సెంట్ లెర్నర్స్ యొక్క ఏజ్ గ్రూప్ మనం తెలుసుకున్నాము. మరి ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళని అడల్ట్ లెర్నర్స్ అంటారు. మామూలుగా అంటే 20 to 35 బిలో ఉన్న వాళ్ళని మనం అడల్ట్ లెర్నర్స్ అని అంటాం. ద లెర్నర్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 35 years ఆర్ కాల్డ్ అడల్ట్ లెర్నర్స్. కానీ according to the UNESCO and Organization of Economic and Cooperative Development ప్రకారంగా 24 to 65 ఏజ్ గ్రూప్ వాళ్ళని అడల్ట్ లెర్నర్స్ అని అంటారు. కామన్ గా అడల్ట్ లెర్నర్స్ అంటే టీనేజ్ దాటిన 19 వరకు టీనేజ్, ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 35 ఏజ్ వరకు అడల్ట్ లెర్నర్స్ అంటారు. కానీ యునెస్కో మరియు ఎకనామిక్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ వీళ్ళ యొక్క ఏజ్ ని ఈ విధంగా డిఫైన్ చేసింది, 24 to 65. ఇలాంటి పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంటుంది. 24 to 65 years ఉన్నటువంటి వాళ్ళని అడల్ట్ లెర్నర్స్ అని అంటారు. మరి ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా మరి స్కూల్కి వెళ్తారా, కాలేజ్కి వెళ్తారా, వీళ్ళు అభ్యసనం చేస్తారంటే మేబీ, ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ లో కంపల్సరీ మనం చదువుకోవాల్సిందే, కంపల్సరీ కొత్త స్కిల్స్ ని నేర్చుకోవాల్సింది. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ సక్సెస్ కావాలంటే ఏస్తో పని లేకుండా మనం ఎప్పుడైనా సరే న్యూ స్కిల్స్ ని నేర్చుకోవాల్సిందే, న్యూ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సిందే. అది మన జాబ్ కానీ లేకపోతే మన లైఫ్ కానీ మన స్టేటస్ కానీ యూజ్ అవుతుంది. సో ఈ పర్పస్ గానే మనకి అడల్ట్ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అభ్యసనం చేస్తారు. అడల్ట్ లెర్నర్స్ ఆర్ మెచ్యూర్డ్ లెర్నర్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. అడల్ట్ లెర్నర్స్ అనే వాళ్ళు మెచ్యూర్డ్ అంటే పరిపక్వత ఉన్నవాళ్ళు, అయితే వీళ్ళు లెర్నింగ్ అనేటటువంటి ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తారు. దే ఆర్ హ్యావింగ్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. చూడండి, ఆటోనమస్ అండ్ సెల్ఫ్ డైరెక్టెడ్ అంటే దీన్ని మనం
మోటివేషన్ అంట. ముఖ్యంగా వీళ్ళు ఆటోనమస్, స్వతంత్రంగా ఉంటారు. స్వతంత్రత అనేది అంటే వీళ్ళు స్వతంత్రంగా అంటే వీళ్ళు ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, లేకపోతే ఒక డెసిషన్ తీసుకోవడంలో కానీ, ఒక కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, ఏ విషయంలో అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అయినా, లేకపోతే ఒక సోషల్ యాక్టివిటీకి సంబంధించి అయినా, ఒక కాగ్నిటివ్ ఎబిలిటీకి సంబంధించి అయినా వీళ్ళు సెల్ఫ్గా ఉంటారు, ఆటోనమస్గా ఉంటారు. అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలకు ఇంకొకళ్ళు అడ్డు చెప్పేటటువంటి పరిస్థితులు వీళ్ళు ఉండరు. అంటే అడాలసెంట్ లెర్నర్స్ ఆటోనమస్ కాదు. ఈ పాయింట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే అడాలసెంట్ లెర్నర్స్ ఆటోనమస్ కాదు. అంటే కోర్స్ విషయంలో, సబ్జెక్ట్ విషయంలో, రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ విషయంలో వీళ్ళు డిపెండెంట్, వీళ్ళు ఇండిపెండెంట్. అడల్ట్ ఇండిపెండెంట్. ఏ నిర్ణయాన్ని వీళ్ళు స్వతహాగా తీసుకోగలుగుతారు, వాళ్ళు స్వతహాగా తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అండర్లో ఉంటారు కాబట్టి పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఏదైనా చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ డైరెక్టెడ్ అంటే ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాము. సెల్ఫ్ మోటివేటెడ్. వీళ్ళని మోటివేట్ చేయడానికి ఎవరు అవసరం లేదు. ఎందుకంటే మోస్ట్లీ వీళ్ళ లెర్నింగ్ స్థాయి అనేది ఏ లెవెల్లో ఉంటుందంటే, వీళ్ళు ఇంట్లో కూర్చొని అంటే వాళ్ళ హోమ్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. డిస్టెన్స్ బేస్డ్, కరెస్పాండెన్స్, ఈవినింగ్, కంటిన్యూ, ఇలాంటి లెర్నింగ్ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ స్థాయిలో వీళ్ళ లెర్నింగ్ అనేది ఉంటుంది. మరి ఈ స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళకి టీచర్ అనేవాడు ఎక్కువగా వీళ్ళు ఉండరు. అంటే టీచర్ ఎదురుగా కూర్చొని ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో ఆ టీచర్ చెప్పేది వినడము, టీచర్ చెప్పేటటువంటి డైరెక్షన్స్ ని ఫాలో కావడం. వీళ్ళు ఏం చేయాలన్నా సెల్ఫ్గా చేస్తారు, సెల్ఫ్గా మోటివేట్ చేసుకుంటారు. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాలి అనేది అంతా కూడా సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉంటుంది. అంటే టీచర్ కానీ పేరెంట్స్ యొక్క జబర్దస్త్ అనేది వీళ్ళ మీద ఉండదు. ఎందుకంటే వీళ్ళు స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటటువంటి లెర్నర్స్ కాదు. ఆ స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వీళ్ళు మోటివేట్ కాదు కాబట్టి. ఓకేనా? Therefore, it is necessary to involve the activity in the learning process and the educator should serve as a facilitator to them. వాళ్ళే సౌకర్యాలని కలిగించుకుంటారు. అంటే ఇక్కడ అడాలసెంట్ లెర్నర్స్ విషయంలో టీచర్స్ ఫెసిలిటేటర్, కానీ వీళ్ళ విషయంలో అడల్ట్ లెర్నర్స్ విషయంలో వీళ్ళే ఫెసిలిటేటర్. వాళ్ళే లెర్నర్స్, వాళ్ళే ఫెసిలిటేటర్స్, వాళ్ళే స్టూడెంట్స్, వాళ్ళే టీచర్స్. ఇక్కడ టీచర్ స్టూడెంట్ బోత్ రోల్ని ఒకళ్ళే ప్లే చేస్తారు. Adults feel the need to take responsibility for their lives and decisions, and this is why it's important for them to have control over their learning. అంటే వాళ్ళ లెర్నింగ్ మీద వాళ్ళకి కంట్రోల్ అనేది ఉంటుంది. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఎందుకంటే వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళు చాలా వర్క్స్ని వాళ్ళు పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు చాలా రకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఒక వర్క్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇలా రకరకాల యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి వాళ్ళ లెర్నింగ్ని కంట్రోల్ చేసుకుంటూ ఎప్పుడు లెర్నింగ్ చేయాలి అనే దాని మీద ఒక డెసిషన్ తీసుకుని ఆ విధంగా వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. దిస్ ఈజ్ అబౌట్ ద ఆటోనమస్ అండ్ సెల్ఫ్ డైరెక్టెడ్. నెక్స్ట్, లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. అడల్ట్ లెర్నర్స్ అంటేనే పరిపక్వత కలిగినటువంటి ఒక సర్టెన్ ఏజ్లో రీచ్ అయినటువంటి వాళ్ళు. అంటే వీళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్లస్ వీళ్ళకి నాలెడ్జ్ కూడా ఉంటుంది. అంటే ఒక విషయం మీద, ఒక ఇన్ఫర్మేషన్ మీద, రకరకాలైనటువంటి కాగ్నిటివ్ సంబంధించినటువంటి అంశాల మీద వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అనేది వాళ్ళ అభ్యసనకి చాలా బాగా తోడ్పడుతుంది. వీళ్ళకి మెమొరీ స్ట్రాంగ్ లేకపోయినా, గ్రాస్పింగ్ పవర్ లేకపోయినా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ లేకపోయినా, అభ్యసన తోడ్పడేటటువంటి అంశాలు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మరియు వాళ్ళ నాలెడ్జ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు పీజీ కంప్లీట్ చేసి ఒక హై లెవెల్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతారు. యూజీసీ నెట్కి కానీ సెట్కి కానీ ప్రిపేర్ అవుతారు. అంటే అడాలసెంట్ లెర్నర్స్ ఒక 20 ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఎలా చదువుతారు? మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక
ఒక సబ్జెక్ట్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఒక స్కిల్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు వీటన్నిటి మీద నాలెడ్జ్ కూడా ఉంది. సో ఈ టాపిక్ని మీరు చాలా ఈజీగా డీల్ చేయగలుగుతారు, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. కానీ కొత్తగా వచ్చాడు, ఇప్పుడే పీజీ అయిపోయి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు. కాకపోతే దే స్ట్రాంగ్ టు క్యాచ్ ద టాపిక్ వెరీ ఈజీ. కాకపోతే వాళ్ళు తొందరగా ఈ టాపిక్ని క్యాచ్, అంటే ఫ్రెషర్సే కదా, ఫ్రెషర్సే కాబట్టి ఫ్రెష్ మైండ్తో ఉంటారు, వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉండదు. ఓకేనా? సో the learner's life experiences such as work experience, dealing with family affairs and social roles will influence the adult learner's learning process. ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ కూడా అభ్యాసాన్ని ప్రభావితం చేస్తాయి. Adults have their life experience which can be used as a resource in their learning. సో మీకు ముందే చెప్పాను కదా, వీళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని అభ్యాసానికి వాళ్ళు ఒక రిసోర్స్ గా యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ నాలెడ్జ్ ని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని. గోల్ ఓరియంటెడ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ విషయంలో మళ్ళీ మనం కంపారిజన్ చేయాలి. ఒకటి అడోలసెంట్, అడల్ట్. మనం ఏం కంపేర్ చేయాలి? గోల్ ఓరియంటెడ్. అడల్ట్ లెర్నర్స్ యొక్క గోల్ ఓరియంటెడ్ అనేది స్టేబుల్, స్ట్రాంగ్. కానీ అడోలసెంట్ యొక్క గోల్ ఓరియంటెడ్ అనేది వీక్. వీక్ అంటే ఏంటి? వీళ్ళకి గోల్ ఓరియంటెడ్ ఉండదని కాదు, వీళ్ళకి కూడా గోల్స్ ఉంటాయి, కానీ ఆ గోల్స్ అనే దాంట్లో వీళ్ళు చాలా వీక్ ఉంటారు. వీక్ అంటే ఏంటి? ఒక గోల్ దగ్గర వీళ్ళు స్టేబుల్ గా ఉండరు, స్థిరంగా ఉండరు. వీళ్ళ గోల్స్ అనేవి సిచ్యువేషన్ తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ తగ్గట్టు చేంజ్ అవడం వల్ల ఏ గోల్ ని కూడా సాధించలేనటువంటి వీక్ పొజిషన్ లో ఉంటారు. కానీ అడల్ట్ లెర్నర్స్ అట్లా కాదు, గోల్ ఓరియంటెడ్. ఒక గోల్ పెట్టుకున్నారంటే దానికోసమే శ్రమిస్తారు, దానికోసమే వాళ్ళు అభ్యాసం చేస్తారు, దానికోసమే స్కిల్స్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. అంటే మళ్ళీ ఇంకొక గోల్ లోకి వెళ్ళరు, ఒకటే గోల్ పెట్టుకుంటారు, ఆ గోల్ కోసమే వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చిస్తారు. వీళ్ళు అలా కాదు, వాళ్ళకి 24 గోల్స్ ఉంటే ఆ 24 గోల్స్ లో ఏ గోల్ కూడా సాధించలేని పరిస్థితిలో పడిపోతారు. అడల్ట్స్ పార్టిసిపేట్ ఇన్ లిటరసీ క్లాస్ ఫర్ స్పెసిఫిక్ రీజన్స్ ఆర్ గోల్స్ విచ్ దే వాంట్ టు అచీవ్. ఎనీవే, అంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఎడ్యుకేషనల్ ప్రాసెస్లో అడల్ట్ లెర్నర్స్ చాలా మంది కూడా చాలా రకాలైనటువంటి గోల్స్ని అచీవ్ చేస్తున్నారు. అంటే అడల్ట్ లెర్నర్తో పోల్చుకుంటే అడల్ట్స్ ఎక్కువగా అచీవ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానివ్వండి, లేదా పొలిటికల్గా కానివ్వండి, లేకపోతే రకరకాల ఫీల్డ్లో అడల్ట్ ఎక్కువగా అచీవ్ చేస్తున్నారు. బికాస్ స్ట్రాంగ్ గోల్ ఓరియంటెడ్. గోల్ అచీవ్ చేయడానికి ఏజ్తో పని లేదు. అంటే మనకి మన ఏజ్ అనేది ఏ గోల్ని అచీవ్ చేయడానికి అడ్డంకి అనేది కానే కాదు అని చాలా మంది ప్రూవ్ చేస్తున్నారు. 65 years దాటిన తర్వాత కూడా చాలా మంది కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకొని, వాళ్ళ వర్క్ పెర్ఫార్మెన్స్ పెంచుకొని, వాళ్ళు అభ్యసనం చేస్తూ అంటే ఆ వయసులో కూడా గోల్ని అచీవ్ చేస్తున్నారంటే చూడండి వాళ్ళు గోల్ ఓరియంటెడ్గా ఎలా ఉన్నారు. నెక్స్ట్ రిలవెన్స్ ఓరియంటెడ్. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే రిలవెన్స్ అంటే యాక్చువల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏదైనా సరే అడల్ట్ లెర్నర్స్కి అడోలసెంట్ లెర్నర్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది రిలవెన్స్. అంటే మనం చేసేటటువంటి అభ్యసనం, నేర్చుకునేటటువంటి స్కిల్ అనేది నిజంగా మనకు యూజ్ అవుతుందా లేదా, ఈ పాయింట్ నేను ఇంతకుముందే చెప్పాను, యూజ్ అవుతుందా లేదా. అంటే మనం నేర్చుకునేటటువంటి స్కిల్ని ఇమీడియట్లీగా దాన్ని మనకు సంబంధించినటువంటి రకరకాల వాటిలో ఉపయోగించడం అనేది అడల్ట్ లెర్నర్ చేస్తారు, కానీ అడోలసెంట్ లెర్నర్స్ చేయరు. ఈ బుక్ చదువుతున్నాను, ఈ కోర్స్ తీసుకుంటున్నాను, లేకపోతే ఈ యొక్క టాపిక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇది నా డే టు డే లైఫ్లో యూజ్ అవుతుందా కాదా అనేది ఆలోచించరు అడోలసెంట్ లెర్నర్స్. కానీ అడల్ట్ లెర్నర్స్ మాత్రం వెంటనే నేను ఒక కోర్స్ తీసుకుంటున్నాను, బుక్ చదువుతున్నాను, ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకున్నాను, అది నాకు ఎంతవరకు యూజ్ అవుతుందనే దాన్ని వాళ్ళు ఆలోచిస్తారు. అది యూజ్ అయితేనే ఆ కోర్స్ తీసుకుంటారు. అంటే ముందు చెప్పినట్టు ప్రాగ్మాటిక్గా ఆలోచిస్తారు అడల్ట్ లెర్నర్స్. Adult learners always assess how learning is relevant to their life.
ఈ లెర్నింగ్ అనేది తన లైఫ్కి ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నది, ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాన్ని ఎక్కువగా వాళ్ళు అసెస్ చేసుకుంటారు. ప్రాక్టికల్ ఓరియంటెడ్ అంటే అడల్ట్ లెర్నర్స్ ఎక్కువగా ప్రాక్టికల్గా ఉంటారు, కానీ అడోల్సెంట్ లెర్నర్స్ ఇంప్రాక్టికల్గా ఉంటారు. అంటే ఏదైనా సరే వాళ్ళు నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళ డే టు డే లైఫ్లో అప్లై చేసే ప్రయత్నం చేస్తారు. Learners want to apply their newly acquired skills immediately in their day-to-day life. Adult learners are more pragmatic as they are motivated to learn new ideas, information which is immediately applicable to their situation and needs. అంటే pragmatic అంటే యూస్ఫుల్ అన్నమాట. pragmatic అనే వర్డ్ ఏంటి? యూటిలైజ్ అంటాం. దీనికి సరైన అర్థం యూటిలైజ్ ఆర్ యూస్ఫుల్. అంటే మనం నేర్చుకున్నది మనకి నిజంగా యూజ్ అవుతుందా లేదా అనే దాన్ని వాళ్ళు ఆలోచించి దాని ప్రకారంగానే అభ్యసనం చేస్తారు. ఏది పడితే అది నేర్చుకోవాలన్నమాట. Therefore, it is essential to tie up the contents of programs to the application needs of the learner. సో వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటటువంటి కంటెంట్ కానీ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకి ఉపయోగపడతాయి అంటేనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు కొత్తగా ఒక కంప్యూటర్ నేర్చుకున్నా, లేకపోతే ఏదన్నా న్యూ స్కిల్ నేర్చుకున్నా, ఒక టెక్నాలజీ గురించి నేర్చుకున్నా, లేకపోతే ఒక న్యూ కోర్స్ తీసుకున్నా, ఇవన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడాలి. ఉపయోగపడితేనే ఆ యొక్క న్యూ స్కిల్ అనేది వాళ్ళు నేర్చుకుంటారు. ఆ అభ్యసనం అనేటువంటి ప్రక్రియలోకి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ లెస్ ఓపెన్ మైండెడ్. ఇది కూడా మనం గమనించాలి. అడల్ట్ లెర్నర్స్ ఇంతకుముందు చెప్పానుగా కొంచెం సెల్ఫిష్గా ఉంటారు. సెల్ఫిష్గా ఉండడం అంటే ఏంటంటే కొంచెం ఓపెన్ మైండెడ్గా ఉండరు, విశాల హృదయంగా ఉండరు. అంటే సెల్ఫిష్గా ఉండడం అంటే ఓపెన్ మైండెడ్ కాకపోవడం అంటే ఏంటంటే వీళ్ళు ఒక బౌండరీలోకి వెళ్ళిపోయి ఉంటారు ఆల్రెడీ. ఆ బౌండరీ ఏంటంటే ఫ్యామిలీ, తన ఫ్యామిలీ, తన ఫ్యామిలీ మెంబర్స్, తన పిల్లలు, తన ఎకనామికల్ గ్రోత్, తన డెవలప్మెంట్, అంటే ఆ ఫ్యామిలీ డెవలప్మెంట్ వీటి గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంతేగాని సమాజం, చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ గురించి కూడా మనం ఏదైనా చెయ్యాలి, చుట్టుపక్కల వాళ్ళ గురించి ఏమైనా చెయ్యాలి, సమాజానికి ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఓపెన్ మైండ్తో ఉండరు. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. అడోల్సెంట్ లెర్నర్స్ అనే వాళ్ళు సెల్ఫ్లెస్గా ఉంటారు. అంటే ఏం చేసినా తన గురించి కాకుండా సమాజం గురించి చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకనే రకరకాల సామాజిక యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ అడల్ట్ లెర్నర్స్ సెల్ఫిష్గా ఉంటారు. ఏం చేసినా అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అయితేనే చేస్తారు. దీన్నే లెస్ ఓపెన్ మైండెడ్ అనే అంటారు. అంత విశాల హృదయం అనేది ఉండదు. సామాజిక సేవ అనేది అడల్ట్ లెర్నర్స్లో ఉండదు. సామాజిక సేవ అనేది అడోల్సెంట్ లెర్నర్స్లోనే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి బాధ్యతలు లేవు కాబట్టి సమాజంలో జరిగే రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. అండ్ దేర్ఫోర్ మోర్ రెసిస్టెంట్ టు చేంజ్. మెచ్యూరిటీ అండ్ ప్రొఫౌండ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ యూజువల్లీ లీడ్ టు రిజిడిటీ విచ్ ఈస్ ద ఎనిమీ ఆఫ్ లెర్నింగ్. కాకపోతే ఈ ఓపెన్ మైండెడ్నెస్ లేకపోవడం, సామాజిక దృక్పథం అనేది లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక సంకుచిత భావానికి గురి చేస్తూ ఉంటాయి. రిజిడిటీ అంటే సంకుచిత భావం. ఈ సంకుచిత భావానికి లోను కావడం వల్ల అది అభ్యసనకి అంతగా ఉపయోగపడదు. ఏంటంటే అభ్యసనకి ఎందుకు ఉపయోగపడదు అంటే మనం ఒక న్యూ స్కిల్ నేర్చుకునేటప్పుడు మనం ఓపెన్ మైండెడ్గా ఉండాలి, సెల్ఫ్లెస్గా ఉండాలి. సెల్ఫ్లెస్గా ఉంటేనే మనం ఒక అంశాన్ని ఎక్కువగా గ్రాస్పింగ్ చేసుకోగలుగుతాం, దాన్ని మనం చక్కగా అర్థం కూడా చేసుకోగలుగుతాం. ఈ గ్రాస్పింగ్ అర్థం చేసుకోలేకపోవడానికి మెయిన్ రీజన్ అంటే వాళ్ళలో ఉండేటటువంటి ఈ యొక్క సెల్ఫిష్నెస్ అన్నమాట. వాళ్ళు దేన్నైనా సరే వాళ్ళ ఫ్యామిలీ అనేటటువంటి దృక్పథంతో చూస్తారు. అడోల్సెంట్ లెర్నర్ సమాజం అనే దృక్పథం చూస్తారు. ఈ దృక్పథమే ఈ లెర్నింగ్కి ఒకటి బ్యాడ్, ఇంకోటి గుడ్. స్లోయర్ లెర్నింగ్ అట్ మోర్ ఇంటిగ్రేటివ్ నాలెడ్జ్. వీళ్ళు అడల్ట్ లెర్నర్స్ స్లో లెర్నింగ్, అంటే వీళ్ళ లెర్నింగ్ అనేది స్లో ఉంటుంది. అది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, వాళ్ళ రిటెన్షన్ పవర్ కానీ లేకపోతే మెమోరీ కానీ ఇవన్నీ స్లో ఉండడం వల్ల అభ్యసనం కూడా స్లో ఉంటుంది. కాకపోతే ఇంటిగ్రేటివ్గా ఉంటుంది. అది ఎంతవరకు చదివారో అంతా
వాళ్ళకి ఆ చదివిన కొంచెం అయినా సరే వాళ్ళకి మంచి స్ట్రాంగ్ అంటే మెమరైజేషన్ ని ఇస్తుంది. ఏజింగ్ డస్ ఎఫెక్ట్ లెర్నింగ్. అడల్ట్స్ టెండ్ టు లెర్న్ లెస్ ర్యాపిడిటీ విత్ ఏజ్. అడల్ట్స్ అనే వాళ్ళు కొంచెం వాళ్ళ లెర్నింగ్ ర్యాపిడిటీ అనేది తక్కువగా ఉంటుంది, లెర్నింగ్ లో వేగం అనేది తక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఆల్రెడీ మనం అవి డిస్కస్ చేసే ఉన్నాం. నెక్స్ట్, హై ఎక్స్పెక్టేషన్స్. అడల్ట్ లెర్నర్స్ హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్. అడల్ట్ లెర్నర్స్ లో ఎక్స్పెక్టేషన్స్ కూడా హైగానే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల. ముఖ్యంగా హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏ విషయంలో ఉంటాయంటే ఎకనామికల్ విషయంలో ఉంటాయి. ఎకనామికల్ విషయంలో ఉంటుంది. ఈ ఎకనామికల్ విషయమే హై ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు చదివేది ఏదైనా, నేర్చుకునే స్కిల్ ఏదైనా, వాళ్ళ అభ్యసన ప్రక్రియ ఏదైనా సరే, ఈ అభ్యసన ప్రక్రియ అనేది వాళ్ళ ఎకనామిక్ గ్రోత్కి బాగా యూస్ కావాలి. మేము ఈ స్కిల్ నేర్చుకున్న వెంటనే మేము ఎకనామికల్గా డెవలప్ కావాలి అనేటటువంటి హై ఎక్స్పెక్టేషన్ అనేది అడల్ట్ లెర్నర్స్లో ఉంటుంది. కానీ అడల్సెంట్ లెర్నర్స్లో అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? రోల్ ఐడెంటిటీ విషయంలో ఉంటుంది. వాళ్ళు ఎకనామికల్గా ఆలోచించరు, కానీ రోల్ ఐడెంటిటీ కోసం ఆలోచిస్తారు. They want to be taught about things that will be useful to their work, expect to have immediate results, seek for a course that will worth their while and not to be waste of their time or money. చూడండి, మనీ మ్యాటర్ అనేది కంపల్సరీ వీళ్ళు ఆలోచించే విషయం. అంటే వాళ్ళు నేర్చుకునేటటువంటి స్కిల్, ఈ అభ్యసన ప్రక్రియలో పాల్గొనే విధానం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇమీడియట్గా రిజల్ట్ ఇవ్వాలి. అది వాళ్ళ వర్క్ పెర్ఫార్మెన్స్కి యూజ్ కావాలి. ముఖ్యంగా ఈ అభ్యసన చేయడం అనేది అది మనీ వేస్ట్ కాకుండా ఉండాలి, టైం వేస్ట్ కాకుండా ఉండాలి అనేది ఆలోచిస్తారు. దిస్ ఈస్ వై ఇట్స్ ఇంపార్టెంట్ టు క్రియేట్ ఏ కోర్స్ దట్ విల్ మ్యాక్సిమైజ్ దేర్ అడ్వాంటేజెస్, మీట్ దేర్ ఇండివిజువల్ నీడ్స్ అండ్ అడ్రస్ ఆల్ ద లెర్నింగ్ ఛాలెంజెస్. అందుకనే అడల్ట్ లెర్నర్స్ వాళ్ళు అంటే వాళ్ళు చూస్ చేసుకునేటటువంటి స్కిల్ కానీ, వాళ్ళు చూస్ చేసుకునేటటువంటి సబ్జెక్ట్ కానీ దాంట్లో ముఖ్యంగా అంటే మ్యాక్సిమం అడ్వాంటేజెస్ ఉండేటట్లే చూసుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద అడల్ట్ లెర్నర్స్ అండ్ అడోలసెంట్ లెర్నర్స్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ టాపిక్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ ఛానల్.